హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1753. ఈరోజు డేట్ 13th July 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో ముందైతే ఒక రెండు మంచి డీల్స్ చెప్తాను. ఒకటి ఆబ్వియస్గా ఒప్పో రెనో 14 Pro, ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఏకంగా 15,000 రూపాయల కార్డ్ ఆఫర్ వస్తుంది. 10,000 రూపాయల కూపన్, 5,500 రూపాయలేమో మీకు కార్డ్ ఆఫర్ వస్తుంది. 40,000, కొంతమంది 35,000, 38,000 కూడా వస్తుందంట. ద డిపెండ్స్, అది మీ ఇష్టం, మీ అదృష్టం. సో నాకైతే నా అకౌంట్లో అయితే ఇది అరౌండ్ 40,000కు చూపిస్తుంది. స్టిల్ అవైలబుల్గా ఉంది కూపన్. ఒకవేళ మీకు 40,000 రూపాయల బడ్జెట్లో ఒక సాలిడ్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఇది ఆబ్వియస్గా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 40, అలాగే 40,000 రూపీస్ బడ్జెట్లో. సో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ రెండోది, ఫ్లిప్కార్ట్లో ఒప్పో ఫైండ్ X9s మీద 12,500 రూపాయలు కూపన్ ఉంది. అలాగే 3,500 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. 80,000 రూపాయలది అరౌండ్ మీకు 64,000కి వస్తుంది. అంటే నియర్లీ 16,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ బడ్జెట్లో కూడా ప్రజెంట్గా అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకున్నా కానీ ఇది కూడా పర్లేదు, మంచి ప్రైస్లోనే అవైలబుల్ ఉంది. ఇది కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు OnePlus నుంచి, OnePlus వాళ్ళు OnePlus 15కి లేటెస్ట్ అప్డేట్లో డ్యూయల్ ఈసిమ్ సపోర్ట్ని యాడ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే OnePlus 15 వాడుతున్నారో వాళ్ళు ఇక మీద వాళ్ళ OnePlus 15లో మీరు 2 ఈ సిమ్లు పెట్టుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. నెక్స్ట్ మీకు నా రియల్మీకి సంబంధించిన నార్జో బ్రాండ్ ఉంది కదా, వీళ్ళు నార్జో 100X అని ఒక బడ్జెట్ 5G మొబైల్ని ఈ మంత్ 15వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఇది అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేయబోతున్నారు. డైమండ్స్ది 6300 5G ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మీకు వివో వాళ్ళు కూడా ఒక 15,000 రూపీస్ బడ్జెట్లో ఒక ఎంట్రీ లెవెల్ 5G ఫోన్ని తీసుకురాబోతున్నారు, వివో T5 లైట్ అని చెప్పి. సో ఈసారి ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు. ఎప్పుడు జనరల్గా మనకి అరౌండ్ 12,000-13,000 రూపాయల బడ్జెట్లో ఈ లైట్ వేరియంట్ లాంచ్ అయ్యేది. ఈసారి 15,000 దాటుద్దేమో అని అనుకుంటున్నాను నేను. చూడాలి మరి ఎలా ఉండబోతుందని వెరీ సూన్ తెలుస్తుంది. అండ్ ఇది మీకు డైమండ్స్ 6300 5G ప్రాసెసర్తోనే 120Hz డిస్ప్లేతో ఇది రాబోతుంది. నెక్స్ట్ మీకు అమెజాన్లో మీకు ఒక ఆఫర్ నడుస్తుంది. అమెజాన్లో మీరు 199 రూపాయలు అంతకంటే ఎక్కువ ఆర్డర్ చేస్తే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది అప్ టు. సో ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి ఒక కూపన్ ఉంది, కూపన్ కలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేశాను మన కొత్త ఛానల్లో, ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ ఇస్తాను ఫస్ట్ కామెంట్లో. అలాగే దీనికి సంబంధించిన కూపన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కొంచెం ఒక 100 రూపాయలు సేవ్ అవుతాయి. అలాగే మీకు బిగ్ బాస్కెట్లో ప్రజెంట్గా ముంబై జెర్సీలు, అలాగే CSK జెర్సీలు నైట్ నుంచి ఇవి చాలా వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది హైదరాబాద్ లొకేషన్స్లో కూడా అవైలబుల్గా ఉంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని లొకేషన్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు 99 రూపాయలకి ప్లేయర్ బ్రాండ్కి సంబంధించిన మంచి ప్రీమియం టీషర్ట్స్ అయితే వస్తున్నాయి. జెర్సీలు CSK జెర్సీ, అలాగే ముంబై జెర్సీలు అయితే వస్తున్నాయి. అండ్ మంచి బ్రాండ్ ఇది, ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది డెలివరీస్ కూడా అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ మీకు స్విగ్గీలో ప్రజెంట్గా మీకు SBI డెబిట్ కార్డుతో మీరు పేమెంట్ చేస్తే మీకు 40%, 40% డిస్కౌంట్ వస్తుంది, ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. వీలైతే దానికి సంబంధించిన కూపన్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఐక్యూ వాళ్ళు ఐక్యూ 16 ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇది మీకు 8500 mAh బ్యాటరీతో రాబోతుంది. అండ్ దీంట్లో ఈసారి ఇంకొంచెం బెటర్గా గేమింగ్ ఫీచర్స్ అనేవి వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మీకు రెడ్మీ వాళ్ళు సూన్ మన ఇండియాలో కూడా రెడ్మీ నోట్ 17 సిరీస్ని లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన కలర్స్ అలాగే వేరియంట్స్ ఈరోజు లీక్ అయిపోయినాయి. దీంట్లో 2 కలర్స్ మన ఇండియాకి రాబోతున్నాయి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న కలర్స్ స్కై బ్లూ ఒకటి, డార్క్ నైట్ ఏదో ఉంది, 2 కలర్స్ ఏవో ఉన్నాయి. అండ్ దీంట్లో 6GB 128GB వేరియంట్తో స్టార్టింగ్ మోడల్ అనేది ఉండబోతుంది. నెక్స్ట్ మీకు పోకో నుంచి షామీకి సంబంధించిన సబ్ బ్రాండ్ పోకో వాళ్ళు పోకో X8 సిరీస్ మీద ప్రైస్ అనేది అమాంతంగా పెంచేశారు. లాంచ్ చేసిన ప్రైస్కి 3,000 రూపాయలు ప్రజెంట్గా ప్రైస్ హైక్ చేశారు. సో పోకో X8 Pro మీకు 33,000కి లాంచ్ అయింది. ప్రజెంట్గా ఇది 37,000కి వస్తుంది, 4,000 రూపాయలు ఏం పెరిగింది. అలాగే పోకో X8 Pro Max 43,000కి లాంచ్ అయింది, 47,000కి పెరిగింది, అంటే 4,000 రూపాయలు ప్రైస్ హైక్ అయింది. పోకో M8 19,000కి లాంచ్ అయింది, 23,000కి అయిపోయింది, ఇది కూడా 4,000 రూపాయలు పెంచింది. నెక్స్ట్ మీకు వాట్సాప్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, సో వాట్సాప్ రీసెంట్గా యూజర్ నేమ్స్ తీసుకొచ్చింది కదా, మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, యూజర్ నేమ్స్ అనేవి సెక్యూర్ కాదు, దీని మీద మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలనేది చెప్పారు. సో దాని తర్వాత వాళ్ళు ఏదో రెస్పాండ్ అయ్యారు, బట్ ఇండియన్ గవర్నమెంట్ దాని మీద సాటిస్ఫాక్టరీ లేదు. సో ప్రజెంట్గా అయితే వాట్సాప్ వాళ్ళు ఈ యూజర్ నేమ్ ఫీచర్ని ప్రజెంట్గా హోల్డ్ చేసింది. మెటాకి విత్ ఇన్ షార్ట్ టైంలో 2 దెబ్బలు అనమాట. ఒకటేమో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన మ్యూజ్ ఫీచర్ని హోల్డ్ చేసేసారు, అది గ్లోబల్గా క్లోజ్ చేశారు. ఆ ఫీచర్ మొత్తానికి తీసుకురావట్లేదని కన్ఫర్మ్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు వాట్సాప్ మన ఇండియాలో ప్రజెంట్గా యూజర్ నేమ్ ఫీచర్ అనేది ప్రజెంట్గా మన ఇండియాలో హోల్డ్ చేస్తుంది. సో వీళ్ళకి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే గవర్నమెంట్ వాళ్ళు అలో చేసే అవకాశం అయితే ఉంటుందని
క్లియర్గా తెలుస్తుంది. సో ఇవి ఈరోజు టెక్ న్యూస్. అలాగే చాలా ఆఫర్లు ఉన్నాయి ఈరోజు యాక్చువల్గా. సో ఇందులో ఏది బాగుందో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ కొత్త ఛానల్లో మీకు చిన్న చిన్న డీల్స్ వస్తాయి, బట్ మీకు చాలా డబ్బులు సేవ్ అయ్యేవి అందులో కవర్ చేస్తూనే ఉంటాను. సెకండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, అది ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.